ఆయనలో కానీ మనం మేలెత్తి చూపించే పరిస్థితి కనిపించదు. దేవుడంటే ఇలా ఉండాలి అని క్లియర్గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏ మనిషిని తోలినాడులా, ఎవరిని చంపలా, ఎవరిని మోసం చేయలా, ఎవరితోనో వ్యభిచారం చేయలా, ఏ దొంగతనం చేయలా, ఏ అసూయ ఆయనలో లేదు, ఏ ఈర్ష్య ఆయనలో లేదు. ఆయనలో ఉన్నదల్లా పరిశుద్ధతే. ఆయనలో పాపం ఉందని, ఆయన తప్పు చేశాడని ఎవరు నిరూపించగలరు? ఎవరు నిరూపించలేరు. అలాంటి యథార్థమైన దేవుణ్ణి, యథార్థమైన గ్రంథాన్ని మనం చేత పట్టుకున్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి